ఐటమ్ ని చేసి చూపిస్తారట, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం ఉషా గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఎస్రో నగర్ నుంచి వచ్చాను. ముందుగా మీకు మా తరఫున సఖీ ప్రేక్షకులందరి తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. సో ఉషా గారు, మరి క్రిస్మస్ సందర్భంగా మాకు ఒక డిఫరెంట్ ఆర్ట్ ఐటమ్ ని తయారు చేయడం ఎలాగో నేర్పిస్తానన్నారు కదా, ఆ ఐటమ్ ఏంటి అండ్ దాని తయారీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పండి. గ్రీన్ రిబ్బన్, గ్లిటర్ పేపర్, బైండింగ్ వైర్, సిజర్స్, స్కెచ్ పెన్, బెల్స్, గోల్డ్ కలర్ వైర్ అండ్ సిల్వర్ కలర్ బీడ్స్, థర్మాకోల్ బాల్స్, గ్లూ. సో కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా చూసాం కదండి. ముందుగా ఏం చేయాలి? ఇది వచ్చేసి మనకు సర్కిల్ లా ఫామ్ అవుతుందని చెప్పారు కదా మీరు. అవునండి, సర్కిల్ లా డెకరేషన్ ఐటమ్ తయారు చేసుకొని ఇంట్లోనే ఎలా హ్యాంగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే అండి. సో మరి ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం బైండింగ్ వైర్ తీసుకొని దీన్ని రౌండ్ గా ప్యాక్ చేసి ఆ బైండింగ్ వైర్ ని ట్విస్ట్ చేసి ఇలా ఒక రౌండ్ తయారు చేసుకోవాలి. ఓకే, అందులో 3 రోస్ ఉన్నాయండి. 3, 4, మన 5 ఇష్టం వచ్చినన్ని రోస్ పెట్టుకోవచ్చు. ఓకే. సో దాన్ని స్టిఫ్ గా తయారు చేసుకుని ఎలా తయారు చేసుకుంటాం. తర్వాత గ్రీన్ కలర్ డెకరేషన్ రిబ్బన్ తీసుకొని దీన్ని పెట్టి మనం తీసుకున్న గోల్డ్ కలర్ లా ఇవి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వైర్ పీసెస్ దాంతో దీన్ని అరెస్ట్ చేస్తాం. సో దీన్ని మనం కావాలంటే హార్ట్ షేప్ లో కూడా బైండింగ్ వైరే కాబట్టి మనం ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్ లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత సిల్వర్ కలర్ బాల్ చైన్ తీసుకొని మనకు కావాల్సినంత సైజెస్ లో, ఒకటి లాంగ్ ఒకటి షార్ట్, అలా కావాల్సినంత సైజెస్ లో సిజర్ తీసుకొని దీన్ని కట్ చేసి కావాల్సిన బెల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి. సో దీన్ని డైరెక్ట్ తీసుకొని దీనికి ట్విస్ట్ చేసి ఇలా ట్విస్ట్ చేస్తే లాక్ అయిపోతుంది, మన చైన్ రెడీ అవుతుంది. ఓకే. సో చైన్ రెడీ అయిన తర్వాత దీన్ని ఇక్కడ మనం ఎక్కడ కావాలో అక్కడ మార్క్ చేసుకొని మనకు నచ్చిన ప్లేస్ బట్టి ఎక్కువ హ్యాంగింగ్స్ కావాలంటే ఎక్కువ బాల్స్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇది వరకు మనం దీన్ని ఎలా అయితే మనం ఫోల్డ్ చేసామో సేమ్ బైండింగ్ వైర్ తీసుకొని దీన్ని ఇలా లాక్ చేస్తాం. మనకు కావాల్సిన షేప్ ఎలా కావాలంటే అలా, ఎన్ని హ్యాంగింగ్స్ కావాలంటే అన్ని హ్యాంగింగ్స్ పెట్టుకొని ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు అలా ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా బెల్స్ లా తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇలా. అండ్ తర్వాత దీనికి మనం గోల్డ్ బాల్స్ తో, నేను దీన్ని గోల్డ్ బాల్స్ తో కూడా హైలైట్ చేస్తున్నాను. గోల్డ్ బాల్స్ చైన్ తీసుకొని సో క్రిస్మస్ కాబట్టి మెయిన్ స్టార్ తో చూపిస్తాం కాబట్టి నేను ఆల్రెడీ స్టార్ షేప్ కట్ చేసి తీసుకొచ్చానండి గ్లిటర్ షీట్ నుంచి. సో దీన్ని ఇలా పెట్టి గ్లూ తీసుకొని ఈ గ్లూ రాసి దీనికి నాకు కావాల్సిన సైజులో నేను దీన్ని కట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టి ఇంకొక స్టార్ తీసుకొని రెండు కలిపి లాక్ చేస్తాను. సో సేమ్ దాని ప్రాసెస్లోనే దీన్ని హ్యాంగ్ చేస్తాను. ఈ స్టార్ని ఇలా హ్యాంగ్ చేసుకొని మనకి గ్లూ అతకడానికి టైం పడుతుందండి. సో ఫస్ట్ మనం అతికించుకొని ఒక 5 minutes అయిన తర్వాత దాన్ని తీస్తే అది స్టిక్ అయిపోయి ఉంటుంది దానికి. ఫైనల్గా లాస్ట్ అంతా మన ఫినిషింగ్ వర్క్ అయిపోయిన తర్వాత గ్లూ అక్కడక్కడ స్టిక్ చేసి ఒక థర్మాకోల్ బాల్ని మనకు నచ్చిన కలర్ని తీసుకొని పెడితే అది అలా స్టిక్ అయిపోతుంది. నేను కంప్లీట్గా తయారు చేసిన ఆర్టికల్ ఒకటి తీసుకొచ్చాను, అది మన సకులకు చూపుతాం. ఓకే అండి. ఫైనల్ ఆర్టికల్ ఇలా ఉంటుందండి. ఓకే. సో దీన్ని మనం వాల్కి పెట్టుకోవచ్చు ఇలాగా. మేరీ క్రిస్మస్ అని పైన తగిలించి మనకు కావాల్సిన టెక్స్ట్ రాసుకొని వాల్కి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఈజీగానే లో కాస్ట్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. క్రిస్మస్ సందర్భంగా ఒక బ్యూటిఫుల్ డెకరేటివ్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో సకులందరికీ కూడా నేర్పించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.